7వ ఎపిసోడ్. ఆమె కళ్ళ ముందు విజయ్ కుమార్తో గడిపే జీవితం ఎంతో అద్భుతంగా సాక్షాత్కరిస్తోంది. దాని నుంచి మనసును మరలించడం ఏమాత్రం ఇష్టం లేని దానిలాగా అలాగ ఉండిపోయింది. తానెంత చెప్పినా స్నేహితురాలి మనసు మారదని గ్రహించారు ఉమా, రమ్యలు. ఓకే పూర్ణ, మంచికో చెడుకో నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు. స్నేహితురాలుగా నీ సుఖం కంటే మాకు కావాల్సిందేమీ లేదు అంది రమ్య షేక్ హ్యాండ్ ఇస్తూ. థ్యాంక్ యూ అంది అన్నపూర్ణ మెరిసే కళ్ళతో వారి వంక చూస్తూ. కానీ చివరిగా ఒక చిన్న సలహా, కనీసం నీ చదువు పూర్తి అయ్యే వరకైనా నీ పెళ్లి ప్రస్తావన పక్కన పెట్టు. చదువయ్యాక ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డాక అడుగు ముందుకు వెయ్యి. అది అన్ని విధాలా నీ జీవితానికి రక్షణిస్తుంది అని స్నేహితురాలి భుజం తట్టి అంది ఉమా. అలాగే ఉమా, మేం కూడా అదే అనుకున్నాం. ఏది ఏమైనా మీ ఇద్దరూ నా ప్రాణ స్నేహితులు. నా మంచి కోరి ఎన్నెన్నో చెప్పారు నాకు. ఈ ప్రేమ స్నేహం జీవితాంతం నా మీద ఇలాగే ఉంచుతారు కదూ అంది పూర్ణ చెమ్మరించిన కళ్ళతో స్నేహితురాళ్ళ ఇద్దరి వంక చూస్తూ. అలా ఉండాలంటే నీ తిరుగుళ్ళన్నీ కట్టిపెట్టి ముందు చదువు మీద శ్రద్ధ పెట్టు అంది రమ్య. తప్పకుండా అలాగే చేస్తానంది అన్నపూర్ణ స్నేహితురాళ్ళు ఇద్దరి చేతుల్లో చేయి వేస్తూ. అన్నట్టుగానే విజయ్ కుమార్తో షికార్లు తగ్గించి శ్రద్ధగా చదవడం మొదలుపెట్టింది అన్నపూర్ణ. అతడిది కూడా ఫైనల్ ఇయరే కనుక సీరియస్గానే చదవడం మొదలుపెట్టాడు అతను. తెలియకుండానే రోజులు నిమిషాల్లా గడిచిపోతున్నాయి. ఆఖరి పరీక్ష రాసి అన్నపూర్ణ పెద్ద భారం దింపుకున్నట్లుగా హాస్టల్కి వచ్చి పక్క మీద వాలిపోయింది. ఏంటే బాబు అలా మంచానికి అడ్డం పడ్డావు? రేపొక్కరోజే కదా మనందరం కలిసి ఉండేది. తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోతాం. మళ్ళీ ఎప్పటికి కలుస్తామో ఏంటో. ఉన్న ఒక్కరోజైనా సరదాగా గడిపేందుకు ప్లాన్ చేసుకుందాం రా అంది రమ్య ఉత్సాహంగా. నాకు ఓపిక లేదు రమ్య, మీరు ఎలా చేద్దామంటే అలాగే చేద్దాం. ఏదైనా నాకు అభ్యంతరం లేదు అంది పూర్ణ లేవకుండానే. రాక్షసి, ఇప్పుడు మేము అడిగితే అలాగే అంటావు. కాసేపట్లో ఆ విజయ్ కుమార్ వస్తే ఏ నీరసాలు బాధలు అన్నీ గాలికి వదిలేసి పరుగులు పెడతావు అంది ఉమ ఆట పట్టిస్తున్నట్లుగా. ఆ భయం నీకేం వద్దులే అమ్మా. ఆల్రెడీ అతను వచ్చి కలిసి మాట్లాడి వెళ్ళడం అంతా అయిపోయింది. రేపు అతడికి ఆఖరి పరీక్ష ఉంది కనుక హ్యాపీగా మీరు ప్లాన్ చేయండి. అతడు వచ్చి ఏం పాడు చేయడు అంది అన్నపూర్ణ అభయం ఇస్తున్నట్లు. అయితే అరకు వెళ్దాం అంది ఉమ. ఇప్పటికిప్పుడు అరకు వెళ్దామంటే ఎలాగమ్మా? అయినా ఈ ఎండల్లో ఎక్కడికి వెళ్ళి ఏమి ఎంజాయ్ చేస్తాం అంది అన్నపూర్ణ పడక మీద నుంచి లేవకుండానే. పడుకున్న దానివి పడుకున్నట్టు ఉండక మధ్యలో వేలెందుకు పెడతావు? అయినా మేము ఏం ప్లాన్ చేస్తున్నాం ఓకే అన్నావు కదా, మళ్ళీ ఇదేంటి అంది. సరే మీరు ప్లాన్ చేయండి, నేను ఇంకేం మాట్లాడను అంది అన్నపూర్ణ. ఏపీ టూరిజం వాళ్ళు ఎంతో బాగా అరేంజ్ చేస్తున్నారు అరకు టూర్ను. జస్ట్ మనం వెళ్ళి సాయంత్రం డబ్బు కట్టి వచ్చేస్తే చాలు. వాళ్ళే తీసుకొస్తారు. ఉదయం బ్రేక్ఫాస్ట్, న్యూస్ పేపర్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్తారు. ఆ ట్రైను కొండ గుహల్లోంచి వెళ్తుంటే భలే మజాగా ఉంటుంది. ట్రైన్లో ఉన్న జనం ఓ అని ఒకటే అరుస్తారు ఉత్సాహంగా. స్టేషన్కి టూరిజం వాళ్ళ బస్సు మనల్ని పికప్ చేసుకుని అక్కడ చూడవలసిన ప్రదేశాలన్నిటినీ చూపిస్తారు. ఆ పైన గిరిజనుల దింసా డాన్స్ చూపిస్తారు. సరదా ఉన్నవాళ్ళు వాళ్ళతో పాటు స్టెప్పులు వేస్తూ ఉంటారు. బొర్రా గుహలు చూపించి ఆఖరణ బస్సులో తీసుకొచ్చి విశాఖపట్నంలో దించేస్తారు. గతంలో నేను ఒకసారి మా పేరెంట్స్తో అరకు వెళ్ళాను కనుక ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను అంది రమ్య. నాకు ఓకే అంది అన్నపూర్ణ హాయిగా నవ్వేస్తూ. మర్నాడు ఉదయం ముగ్గురు కలిసి అరకు బయలుదేరారు. ట్రైను గుహల్లోంచి వెళ్ళిన ప్రతిసారి ప్రయాణికులందరితో పాటు వాళ్ళు ముగ్గురు కూడా చిన్న పిల్లల్లాగా అరిచేశారు. వాటర్ ఫాల్స్ దగ్గర చిన్న పిల్లల్లాగా కేరింతలు కొట్టారు. పద్మావతి గార్డెన్స్లో చెట్లను, కాఫీ తోటలను, పామ్ ఆయిల్ ట్రీలను చూసి అబ్బరపడ్డారు. యాలకుల తీగలను చూసి భలే ఉన్నాయని సంబరపడ్డారు. లిచ్చీ పళ్ళను కొనుక్కొని తింటూ వీటి గురించి వినడమే కానీ ఎప్పుడు తినలేదు, కనీసం చూడలేదు కూడా అంది ఉమ వాటి రుచిని ఆస్వాదిస్తూ. రమ్య అన్నట్లు ముగ్గురు దింసా డాన్స్ని బాగా ఎంజాయ్ చేశారు. ఆఖరున బొర్రా గుహల్లో దిగారు. ఎన్నో సినిమాల్లో చూపించారో కదా ఇవన్నీ, ఎన్నాళ్ళకి స్వయంగా చూడగలిగామంది అన్నపూర్ణ.
పెళ్ళయ్యాక విజయ్ కుమార్తో కలిసి మళ్ళీ ఒకసారి అరకు వ్యాలీ రావాలి అని అనుకుంది మనసులోనే. రాత్రికి బాగా అలసిపోయి రూమ్కి చేరుకున్నారు ముగ్గురు. ముందుగానే సామాన్లన్నీ సర్ది పెట్టుకోవడం వల్ల మర్నాడు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. రమ్య ఉమలను తప్పనిసరిగా తమ పెళ్లికి రావాల్సిందిగా మరీ కోరింది అన్నపూర్ణ. భారమైన మనసులతో స్నేహితురాళ్ళు ముగ్గురు విడిపోయారు. అన్నపూర్ణ సరాసరి అన్నగారింటికి వెళ్ళిపోయింది. తమతో మాట్లాడుతున్న అన్నపూర్ణ మనసు ఎక్కడో ఉన్నట్టు పరధ్యాన్నంగా ఉండడం, అంతలోనే ముసిముసిగా నవ్వుకోవడం వసుంధర దృష్టిని దాటిపోలేదు. వదినగారి దగ్గర విషయం దాచలేక అంతా చెప్పేసింది అన్నపూర్ణ. ఆ మధ్య మన ఇంటికి తీసుకొచ్చాను కదా, అతడేనా అని అడిగింది వసుంధర. అవును వదిన, అతనే, చాలా మంచివాడు, నేనంటే ప్రాణం పెడతాడు అంది అన్నపూర్ణ ఉత్సాహంగా. అబ్బాయి చూడ్డానికి బాగానే ఉన్నాడనుకో, కానీ ఎందుకో మీ అన్నయ్యకు అతడు అంతగా నచ్చినట్టు లేదు పూర్ణ. అతడి అతి చనువు, మాటల తీరు సహజంగా లేదని, అంత ఆర్టిఫిషియల్గా ఉందని నాతో 2-3 సార్లు అన్నారు. అదీగాక వాళ్ళది మనది ఒక కులం కాదంటున్నావు. వాళ్ళ పెద్దవాళ్ళు మీ పెళ్ళికి అంగీకరిస్తారు అని అనుకుంటున్నావా అంది వసుంధర ఆలోచనగా. వాళ్ళు ఒప్పుకున్నా లేకపోయినా మనం పెళ్లి చేసుకుందామని విజయ్ చాలా ఖచ్చితంగా చెప్పాడు వదిన అంది అన్నపూర్ణ. అది సరే అమ్మా, పెళ్ళి అనేది మీ ఇద్దరికి మాత్రమే సంబంధించిన విషయంలో అతను మాట్లాడుతున్నాడు, కానీ ఇది 2 కుటుంబాలకు సంబంధించిన విషయం. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడినంత మాత్రం సరిపోదు పూర్ణ. పెద్దలు కూడా అంగీకరించి ఆశీర్వదిస్తేనే అది ఫలప్రదం అవుతుంది. ఈవేళ వయసు వేడిలో తీసుకున్న నిర్ణయాలు కలకాలం నిలిచి ఉంటే మంచిదే, కానీ అలా కాని నాడు ఎవరి సపోర్ట్ లేకుండా మీరు ఒంటరిగా మిగిలిపోయి ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే మరోసారి ఆలోచించమని చెప్తున్నాను పూర్ణ అంది వసుంధర నచ్చ చెప్తున్నట్టుగా. ఏమో వదిన, అతడు ఉంటే చాలు, ఇంకేం వద్దనిపిస్తోంది నాకు. అతడి సమక్షం మలయ మారుతంలాగా ఎంతో హాయిగా ఉంది. అతడితో జీవితం చాలా కంఫర్టబుల్గా ఉంటుందని అనుకుంటున్నాను నేను అంది అన్నపూర్ణ ఊహల్లో తేలిపోతూ. అయితే నీపాటికి నువ్వు నిర్ణయాలు తీసుకునేంత పెద్దదానం అయ్యావన్నమాట. ఈ నిర్ణయం తీసుకునే ముందు అమ్మ, నాన్న, మేము ఎవ్వరం నీకు గుర్తు రాలేదన్నమాట. నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. ఆ రోజు ట్రైన్లో అతను నీకు సహాయం చేశాడని పదే నువ్వు అతడిని ఆకాశానికి ఎత్తేస్తున్నప్పుడే మేము జాగ్రత్త పడి ఉంటే ఇలా జరిగేది కాదన్నమాట అన్నాడు రాజారావు నిప్పులు చెరిగే కళ్ళతో చెల్లెలు వంక చూస్తూ. ఎప్పుడు వచ్చాడో అతడు. చెల్లెలు చెప్పిందంతా వినడంతోనే మతిపోయింది అతనికి. భర్త ఆడబడుచు మీద కోపగించుకోవడం ఎప్పుడూ చూడని వసుంధర ఆశ్చర్యంగా రాజారావు వంక చూసింది. ఏంటండి, ఎప్పుడూ లేనిది అంత కోపం తెచ్చుకున్నారు పూర్ణ మీద అంది ఆరాటంగా చూస్తూ. నేనైతే కోపంగానే మాట్లాడాను. అదే అమ్మా నాన్న అయితే దీన్ని చంపి పాతరేసేవారు. పూర్ణ, పెళ్లి ఘనంగా చేయాలని అక్కడ అమ్మా నాన్న ఎన్నో ఊహించుకుంటున్నారు. నీకు తెలుసు కదా దానికి ఎన్ని సంబంధాలు వచ్చాయో. ఏనాడు ఊరు విడిచి కాలు బయట పెట్టను నాన్న. ఆ పెళ్లి వాళ్ళ మంచి చెడ్డలు స్వయంగా తెలుసుకోవాలని వాళ్ళందరి ఇళ్లకు వెళ్ళారు. ఎందుకు? పిల్లల్నిచ్చే చోటు మంచిది కావాలని, అది జీవితాంతం సుఖంగా సంతోషంగా కాపురం చేసుకోవాలని. కానీ ఇదేం చేస్తోంది? ఎవరో దారిన పోయే కోన్కిస్కాయ్ గాడిని తెచ్చి వాడిని తప్ప ఎవరిని చేసుకొని అంటోంది. కోపం తెచ్చుకోకుండా ఎలా ఉండమంటావో చెప్పు అన్నాడు రాజారావు ఇద్దరు వంక ఆవేశంగా చూస్తూ. పైకైతే కోపంగా మాట్లాడాడు, కానీ రాజారావు మనసు మాత్రం చెల్లెలి జీవితం ఏమైపోతుందో అనే ఆందోళనతో తల్లడిల్లిపోతోంది. అతడు తమ ఊరు చూడ్డానికి వచ్చినవాడు వచ్చినట్లుండక, ఇక్కడ పొలం ఎకరం ఎంత ధర పరుకుతుంది, మీకు పొలం ఎంతుంది, సంవత్సరానికి ఎంత రాబడి వస్తుంది అంటూ ప్రశ్నలు వేశాడు తనని. ఆ ప్రశ్నలు విన్నప్పుడే అనుకున్నాను నేను, వీడు చాలా తేడాగాడని. ఉద్యోగం చేసుకుంటున్న తనే ఏనాడు నాన్నని ఇలాంటి వివరాలు అడగలేదు. చదువుకుంటున్న అతడికి ఈ ఆరాలన్నీ అవసరమా అని అనుకున్నాడు అప్పుడే. ఇప్పుడు ఆ మాటలన్నీ చెప్పి అతడు నీకు కరెక్ట్ కాదని చెప్తే చెల్లెలు వినిపించుకుంటుందా అని లోపలే మదనపడసాగాడు రాజారావు. అన్నగారి కోపాన్ని మొదటిసారిగా చూసిన అన్నపూర్ణ భయంతో వణికిపోయింది. అమ్మా నాన్నల మాట ఎలా ఉన్నా తన అన్నయ్య తనకి ఫుల్ సపోర్ట్ ఇస్తాడని ఇన్ని రోజులుగా అనుకుంటూ వస్తోంది. తన ఫ్రెండ్స్తోనూ విజయ్ కుమార్తోనూ కూడా ఆ మాటే ఎన్నోసార్లు చెప్పింది. కానీ తన అంచనాలను తారుమారు చేస్తూ
తనంటే ప్రాణం పెట్టి అన్నయ్య ఇలా మాట్లాడతాడని ఎంత మాత్రం ఊహించలేదు అన్నపూర్ణ. ప్లీజ్ అన్నయ్య, నువ్వు అలా కోపంగా మాట్లాడితే నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. నా మాట నువ్వు కాదనవు అనే నమ్మకంతోనే నేను నిర్ణయం తీసుకున్నాను. విజయ్ కుమార్ చాలా మంచివాడు, మనసున్నవాడు. అతడితో నా జీవితం ఎంతో బాగుంటుందని అనుకుంటున్నాను. నేను అన్ని విషయాల్లోనూ నాకు ఎంతో స్వేచ్ఛనిచ్చి నేను కోరేదేది కాదనకుండా సమకూర్చే నువ్వు నా మనసుకు నచ్చిన వాడిని చేసుకునే విషయంలో ఎందుకు ఇలా అభ్యంతరాలు చెప్తున్నావు అంది అన్నపూర్ణ కంటి వెంట నీరు ధారాపాతంగా కారుతూ ఉండగా. చెల్లెలు కంటనీరు చూడగానే కరిగిపోయాడు రాజారావు. అది కాదురా, ఎందుకనో ఆ విజయ్ కుమారు నీకు తగినవాడు కాదనిపిస్తోంది అన్నాడే కానీ రాజారావు అతడు నిన్ను చూసి కాక నీ వెనకనున్న ఆస్తిని చూసి ఇష్టపడుతున్నాడు అనే మాట నీ చెల్లెలకి చెప్పలేకపోయాడు. అన్నగారి మాటలు విని నవ్వింది అన్నపూర్ణ. నీకు అతనితో పరిచయం అంతగా లేదు గనక నీకు అలా అనిపించడంలో తప్పులేదన్నయ్యా. కానీ నేను అతన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను అంది. ప్రేమ మైకంలో మునిగి ఉన్న నీకు వాస్తవం కనిపించడం లేదమ్మా. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీకంటే చాలా జీవితాన్ని చూసినవాడిని. సినిమాల్లోనూ కథల్లోనూ చూసినట్టుగా జీవితం ఉండదమ్మా. మరోసారి ఆలోచించుకో అన్నాడు రాజారావు బ్రతిమలు ఆడుతున్నట్టుగా చెల్లెల వంక చూస్తూ. నాది మైకం కాదన్నయ్య, స్వచ్ఛమైన ప్రేమ. ప్లీజ్ అన్నయ్య, నన్ను అర్థం చేసుకో అంది అన్నపూర్ణ అన్నగారి భుజం మీద తలవాల్చి. రాజారావు ఇంకేం అనలేక నిస్సహాయంగా చెల్లెల వంక భార్య వంక చూశాడు. భర్త మనోస్థితిని గమనించిన వసుంధర, మనం ఇలా చర్చించుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. పెద్దవాళ్ళు అత్తయ్య మామయ్య ఉన్నారు కదా, ఎలా చేయాలో ఏం చేయాలో నిర్ణయించాల్సింది వాళ్ళు. ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే మంచిదని నా ఉద్దేశం అంది గంభీరంగా ఇద్దరు వంక చూస్తూ. ఆ మాట విని జవాబేమీ ఇవ్వకుండా తల వంచుకుంది అన్నపూర్ణ. ఈ పెళ్ళి అన్నయ్య వదినలకు పూర్తిగా ఇష్టమే లేదు. ఇక అమ్మ నాన్నలు ఏమంటారు అనే బెంగ మొదలైంది ఆమెలో. అవును, అలా చేద్దాం. ఏదైనా తుది నిర్ణయం అమ్మా నాన్నలదే అన్నాడు రాజారావు కొంచెం స్థిమితపడిన మనసుతో. అనుకున్నట్టుగానే ముగ్గురు కలిసి చీడికుంట్ల వెళ్ళారు. తలవని తలంపుగా వచ్చిన వాళ్ళని చూసి రంగయ్య శాంతమ్మలు ఎంతో ఆశ్చర్యపోయారు. పెద్దవాళ్ల మధ్య జరిగిన వేడివేడి చర్చల గురించి ఏమాత్రం తెలియని పిల్లలు ఆడుకునేందుకు తోటలోకి వెళ్ళిపోయారు. శాంతమ్మ పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలి అనే ఆరాటంతో వంటగదిలోకి వెళ్ళబోయింది. అమ్మా ఆగు, వంట సగంతి తర్వాత చూద్దాం, ముందులారా కూర్చో. నాన్న మీరు కూడా రండి అని పిలిచాడు రాజారావు ఇద్దరిని. పొలం వైపు వెళ్దామని చెప్పులేసుకున్న రంగయ్య వాటిని విడిచి చేతికర్రను గుమ్మానికి ఆనించి వచ్చి కూర్చున్నాడు కొడుకు ఎదురుగా. ఎప్పుడూ లేనిది కొడుకు అంత గంభీరంగా ఉండడం చాలా ఆశ్చర్యం అనిపించింది అతడికి. ఏంట్రా చెప్పు అన్నాడు ఆయన. రాజారావు అన్నపూర్ణ వంక చూశాడు. అన్నపూర్ణ దోషిలా తలవంచుకుంది. శాంతమ్మ కొడుకు కోడలి వంక కూతురి వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఏంట్రా సంగతి, ఎందుకు అందరూ అదోలా ఉన్నారు అంది అయోమయంగా చూస్తూ. మన ఊరు చూడాలని ఆ మధ్య విజయకుమార్ అనే అబ్బాయి మన ఇంటికి వచ్చాడు, గుర్తుందా? అతడిని మన పూర్ణ పెళ్లి చేసుకుంటానని అంటోంది అన్నాడు రాజారావు ఏ ఉపోద్ఘాతం లేకుండా. ఆ మాట వింటూనే ఉలిక్కి పడ్డట్టుగా చూసింది శాంతమ్మ అన్నపూర్ణ వంక. ఏంట్రా నువ్వు అంటుంది? మన పూర్ణేమిటి అతడిని ఎవరినో పెళ్లి చేసుకుంటానని అనడమేమిటి? నిజమేనా ఇదంతా అన్నాడు రంగయ్య అపనమ్మకంగా చూస్తూ. నిజమేనా అన్న, మీతో నేను ఎప్పుడైనా అబద్ధాన్ని చెప్పానా అన్నాడు రాజారావు బాధగా. ఏమ్మా అన్నయ్య చెప్పేది నిజమేనా అన్నాడు రంగయ్య కళవెళ్ళ పడుతున్నట్టుగా కూతురు వంక చూస్తూ. అతడు కూతురు పెళ్లి గురించి శాంతమ్మ కంటే కూడా ఎక్కువ కలలు కన్నాడు. అన్నపూర్ణ పెళ్ళి నభూతో నభవిష్యత్తు అన్నట్లు చేయాలి అని అనుకున్నాడు. సాటివాడు అందరి చేత శభాష్యాన్ని అనిపించుకోవాలి అని అనుకున్నాడు. కూతురు పెళ్లి కోసమని దాదాపు 20 సంవత్సరాల నుంచి రకరకాల పద్ధతుల్లో పొదుపులు చేస్తూ వచ్చాడు రంగయ్య. ఒక్కసారి అంతా సమకూర్చుకోవడం కష్టమని. శాంతమ్మ గారైతే రకరకాల చీరలు నగలు కొని దాచిపెట్టింది. కంటికి నదురుగా ఏది కనిపించినా అది మా పూర్ణకి బాగుంటుంది అని కొనేసేది. కానీ ఈరోజు తల్లిదండ్రుల ఆలోచనలతో ఆశలతోనూ నిమిత్తం లేకుండా కూతురు స్వయంగా వరుణ్ణి ఎంపిక చేసుకుందని వినడంతోనే
ఆ భార్యాభర్తలు ఇద్దరు మ్రాన్ పడిపోయారు. చివరకు గొంతు పెగల్చుకొని శాంతమ్మ, అతడు బ్రాహ్మణ అబ్బాయి అన్నావు కదుటే, వాళ్ళకి మనకి పొత్తెలా కుదురుతుంది? వాళ్ళ ఆచార వ్యవహారాలు మనవి పూర్తిగా వేరు వేరు. అసలు వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటారంటావా అంది ఆందోళనగా. ఒప్పుకోకపోయినా సరే మన పెళ్ళి ఆగదు అన్నాడు విజయకుమార్ అంది అన్నపూర్ణ నిబ్బరంగా. అంటే మేము ఒప్పుకోకపోయినా ఈ పెళ్ళి ఆగదు, అదే కదా ఆ మాటకు అర్థం అన్నాడు రంగయ్య బాధగా. వాళ్ళ సంగతి నాకు తెలియదు నాన్న, నాకు అతడంటే చాలా ఇష్టం. నా ఇష్టాన్ని మీరెప్పుడు కాదనరు అనే ధైర్యంతో ఈ నిర్ణయానికి వచ్చాను అంది అన్నపూర్ణ. పూర్ణ, పెళ్ళనేది 100 ఏళ్ల పంటమ్మా. ఆచితూచి అడుగు వేయకపోతే జీవితం అంతా విచారించవలసి వస్తుంది. నీకు నేను ఎన్నో సంబంధాలు చూశాను. నిన్ను జీవితాంతం ఎవరు సంతోషంగా ఉంచుతారా అని అన్వేషిస్తూనే ఉన్నాను. అంతెందుకు, మీ మావయ్య రఘుపతి నిన్ను తన కొడుక్కి చేసుకోవాలని ఉందని ఎన్నోసార్లు నాతో అన్నాడు. కానీ నాకే ఇష్టం లేకపోయింది. ఎందుకో తెలుసా, మన కుటుంబాల మధ్య అంతస్తుల వ్యత్యాసం చాలా ఉంది. దానివల్ల భవిష్యత్తులో ఏ సందర్భంలోనైనా నువ్వు బాధపడవలసి వస్తుందేమోననే భయంతోనే అమ్మ నేను ఆ సంబంధాన్ని కూడా వద్దనుకున్నాం. నిజానికి శ్రవణ్ చాలా మంచి కుర్రాడు. ఈడు జోడుగా నీకు అన్ని విధాలా సరిపోతాడు. మీ అన్నయ్యకు కూడా ఇష్టమే అతడంటే. కేవలం అంతస్తుల తేడాని గమనంలో ఉంచుకుని సంబంధం వద్దనుకున్నాం. అలాంటిది ఏకంగా కులాంతర వివాహం చేసుకుంటానని అంటున్నావు. ఇది సాటి కులస్తుల్లో మనకి ఎంత అప్రదిష్ట అనే మాట పక్కన పెట్టు. మీరిద్దరూ వేరువేరు వాతావరణాల్లో పెరిగారు. ఆచార వ్యవహారాలు కూడా వేరువేరుగానే ఉంటాయి. మీరిద్దరూ ఒకటయ్యాక రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. వాటిని ఎలా తట్టుకోగలవమ్మా నువ్వు? నీ అరికాల్లో ముళ్ళు గుచ్చుకుంటేనే తల్లడిల్లిపోయే మేము నీకేదైనా సమస్య వస్తే తట్టుకోగలమా? అతడు మనలాగే నాన్ వెజ్ తింటున్నాడు కదా, ఇక ఆహార విహారాల్లో ఎలాంటి సమస్య ఉండదంటావేమో. సమస్య అనేది ఏ రూపంలో ఉంటుందో ఎలా ఉంటుందో చెప్పి రాదు కదమ్మా. ఇవన్నీ ఆలోచించేంత వయసు పరిణితి నీకు లేవని అనుకుంటున్నాను నేను అన్నాడు రంగయ్య అర్థం చేసుకోమన్నట్టుగా కూతురు వంక చూస్తూ. కానీ నాన్న, అతడంటే నాకు చాలా ఇష్టం నాన్న. అతడుంటే చాలు నాకు ఇంకేం వద్దనిపిస్తోంది అంది అన్నపూర్ణ దేనంగా తండ్రి వంక చూస్తూ. కరెక్టేనమ్మా, పెళ్ళి అనేది కేవలం ఇష్టం ఆసరా చేసుకొని చేయలేం కదా. పూర్వ సంబంధాలు కలవాలి అంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసేవారు. తమ ఇంటికి వచ్చే పిల్ల తమలో ఎమిడిపోతుందా లేదా, ఆ పిల్ల గుణగణాలతో పాటు ఆ కుటుంబంలోని వారికి ఏవైనా జబ్బులున్నాయా అంటూ ఆరోగ్యపరంగా కూడా చూసుకునేవారు. అలాగే పిల్లనిచ్చుకునే చోట చేసుకునేవాడితో పాటు ఆ పిల్లకి కాబోయే అత్తమామలు ఆడబడుచులు ఎలాంటి వారని ఎంక్వైరీ చేసి కానీ సంబంధాలు కలుపుకునేవారే కాదు. కానీ ఇవేవి అవసరం లేదు, అతడు ఉంటే చాలు నాకు అంటున్నావు. పెళ్ళి మీ ఇద్దరికి సంబంధించిందే అయినా ఎంతమందితో ముడిపడి ఉంటుందమ్మా. నావన్నీ పాతకాలం మాటల్లా అనిపించవచ్చు. మేమిద్దరం ఉద్యోగాలు చేసుకుంటాం కదా, అత్తమామలతో పనే ఉందే అని అనుకోవచ్చు. కానీ పెళ్ళి అనేది కుటుంబంలోని సభ్యుల మధ్య అనుబంధాన్ని పెంచేదిగా ఉండాలే కానీ తుంచేదిగా ఉండకూడదు కదా. ఈ పిల్ల వచ్చి మా కొడుకుని మాకు కాకుండా చేసింది అని నిన్ను వాళ్ళు శాపనార్థాలు పెడుతుంటే బాగుంటుందా నీకు? అంతెందుకు, అన్నయ్య పెళ్ళయ్యాక మీ వదిన అన్నయ్యని తీసుకెళ్ళిపోతే నువ్వు భరించగలిగేదానివా? అందుకే చెప్తున్నానమ్మా, ఇది ఎవ్వరికి సంతోషాన్ని ఇవ్వదు. కాదని అతన్నే చేసుకుంటానంటావా? నీ ఇష్టం అన్నాడు రంగయ్య. అంతవరకు నాన్న ఎంత బాగా చెప్తారు అంటూ ఎంతో శ్రద్ధగా విన్న రాజారావు తండ్రి చివరి మాటలు వింటూనే, ఏంటి నాన్న మీరు, అది చిన్నపిల్ల, తెలిసి తెలియక ఏదో అంటుంది. పెద్దవాళ్ళం, మనం బాధ్యతగా సరిచేయవలసింది పోయి అలా వదిలేస్తే అదేమైపోతుంది నాన్న? పూర్ణకి చెప్పినా అర్థం కావడం లేదు. కానీ అసలు అతను ఎంత మాత్రం మన పూర్ణకి కరెక్ట్ కాదు నాన్న. మొన్న తనిక్కడికి వచ్చినప్పుడు మనకి ఎంత పొలం ఉంది, ఎకరం ఎంత ధర పలుకుతుంది అంటూ ఏవేవో ప్రశ్నలు వేశాడు. అతడికి ఏ దురుద్దేశం లేకపోతే ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వేస్తాడు? అతడు పూర్ణ కంటే కూడా దానికి సంక్రమించబోయే ఆస్తి మీదే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఈ సంగతి చెప్తే మీరు బాధపడతారని ఇంతవరకు చెప్పలేదు అన్నాడు రాజారావు బాధగా. విన్నావు కదమ్మా అతడు ఎలాంటి వాడో.
నాన్న కానీ, నేను కానీ, అన్నయ్య కానీ, వదిన కానీ అందరం నీ మేలు కోరేవాళ్ళమే కానీ కీడు కోరేవాళ్ళం కాదు అంది శాంతమ్మ దగ్గుతిక్క కంఠంతో. ఎందుకు శాంత కన్నీళ్ళు? పూర్ణేం చిన్నపిల్ల కాదు. మనం చెప్పవలసిందేదో మనం చెప్పాం. మంచేదో చెడేదో నిర్ణయించుకునే తెలివితేటలు దానికి ఉన్నాయనే అనుకుంటున్నాను. కాదు, కూడదు, అతన్నే చేసుకోవాలి అని ఉంది అని పట్టుబడితే ఇక మనం చేయగలిగింది ఏముంది? విధి లిఖితాన్ని అలా ఉందని సరిపెట్టుకోవడం తప్ప అన్నాడు రంగయ్య వేదాంతిలా. కూతురు పెళ్లి ఒక బంగారు కళ అతడికి. చూస్తుండగానే ఆ కళ కరిగిపోవడం భరించలేకపోతున్నాడు అతను. నాన్న అంది అన్నపూర్ణ బాధగా చూస్తూ. ఎందుకమ్మా కన్నీళ్ళు? నువ్వన్నీ నిర్ణయించుకునే ఇక్కడికి వచ్చావు. కన్నీళ్లు పెట్టుకునే అవసరం నీకు కానీ మాకు కానీ రాకుండా ఉండాలని నేను కొలిచి ఆ శ్రీరామచంద్రుణ్ణి వేడుకుంటున్నాను. వెళ్ళండర్రా, వెళ్ళి మీ పనులు చూసుకోండి, నేను అలా పొలం వైపు వెళ్ళొస్తానంటూ మారు మాటకు అవకాశం ఇవ్వకుండా భారంగా అడుగులేస్తూ బయటికి వెళ్ళిపోయాడు రంగయ్య. శాంతమ్మ కళ్ళొత్తుకొని లేచింది అక్కడి నుండి. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇలా చేస్తుందని కలలో కూడా అనుకోలేదు ఆమె. వసుంధర అత్తగారి మనోవేదన గమనించిన దానిలాగా వంట బాధ్యత తాను తీసుకుంది. రాజారావు అక్కడ ఉండలేక తోటలోకి వెళ్ళిపోయాడు. తన నిర్ణయము ఇంట్లో అందరికి ఇంత బాధ కలిగిస్తుందని ఏ మాత్రం ఊహించని అన్నపూర్ణ అచేతనంగా అలాగే ఉండిపోయింది కూర్చున్న చోటనే. ఏమిట్రా విజయ్ నువ్వు అంటున్నది? నిత్యాగ్నిహోత్రం లాంటి మన ఇంట్లోకి కులం కాని అమ్మాయిని తీసుకొస్తావా కోడలుగా? ఈ మాట మన బంధువర్గం కానీ విన్నారంటే ఇంకేమైనా ఉందా? అదీ కాక నువ్వీ అనాచారం పెళ్లి చేసుకుంటే నీ చెల్లెలకి పెళ్ళి ఎలా చేస్తాంరా? అసలు ఎవరైనా చూసుకుంటారా? అంది సావిత్రమ్మ బాధగా. ఏంటమ్మా నువ్వు ఈ కాలంలో కూడా కులాలు గోత్రాలు అంటూ చాదస్తబంగా మాట్లాడతావు? ఆ అమ్మాయి చాలా బాగా చదువుకుంది, నాకు అన్ని విధాలుగా నచ్చింది. అదీగాక నువ్వు ఒక్కసారి అమ్మాయిని చూస్తే నువ్వు కాదనిలేవు. మనం చెప్తే తప్ప తను బ్రాహ్మణ్ కాదని ఎవ్వరూ కనిపెట్టలేరు అన్నాడు విజయ్ కుమార్. కనిపెట్టలేనంత మాత్రాన ఉల్లిపువ్వు మల్లెపువ్వు అవుతుందట్రా? నా మాట వినరా విజయ్, ఆ పిల్ల వద్దు మనకి. మీ మామయ్య కూతురు ఇష్టం లేదంటే చెప్పు, మరో పిల్లని వెతికి పెళ్లి చేస్తాను. అంతేగాని ఆ కులంగాని అమ్మాయి మనకొద్దురా. ఈ సంగతి మీ నాన్నగారు కానీ వింటే నేను ఇంట్లోంచి బయటకు పొమ్మంటారు అంది సావిత్రమ్మ బ్రతిమలాడుతున్నట్లుగా. ఏంటమ్మా కులం కులం అని ఒకటే పాట పాడతావు? తనని చేసుకుంటే దాదాపు 50-60 లక్షల ఆస్తి కలిసి వస్తుంది నాకు. అదే మన క్యాస్ట్లో చేసుకుంటే అంత కట్నం ఎవరైనా ఇస్తారంటావా? మన స్థితి చూసి అన్నాడు విజయకుమార్. అయితే డబ్బు కోసం కులం గోత్రం వదులుకుంటావట్రా? రేపు ఆ పిల్ల మన ఇంటికొచ్చి మడి ఆచారం గల ఈ ఇంట్లో ఎలా ఉంటుందిరా? తను అలా తిరుగుతుంటే వద్దనలేక ఆమోదించలేక మేమెంత బాధపడాలి? ఇది నీకు న్యాయంగా ఉందా? కానీ పెంచి ఇంతవాడిని చేసినందుకు నువ్వు మాకిచ్చే బహుమతి ఇదా? అంది ఉక్రోషంగా. అలా అంటే నేనేం చెప్పలేను. తను ఇంట్లో తిరగడం మీకు ఇబ్బంది అయితే మేము వేరే ఇంట్లో ఉంటాం అన్నాడు తెగేసినట్లుగా విజయకుమార్. అంతేగాని ఆ పిల్లని చేసుకోవడం మాత్రం మానవన్నమాట అంది సావిత్రమ్మ నిష్ఠూరంగా. చెప్పాను కదమ్మా తనంటే నాకు ఇష్టమని, మీరే ఏదో అలా అడ్జస్ట్ అవ్వాలి అన్నాడు. సరే, ఈ ఏడుపంతా నాకెందుకు? ఈ సంగతి ఏదో మీ నాన్నగారికి నువ్వే చెప్పు, నా వల్ల కాదు. ఆ తిట్లు నేను పడలేను అంది సావిత్రమ్మ ముక్కు ఎగబీలుస్తూ. అమ్మా నువ్వేం చెప్తావో ఎలా చెప్తావో నాకు తెలియదు. ఎలాగో అలా నా పెళ్ళి తనతో అయ్యేలాగా నువ్వు చూడు అన్నాడు విజయకుమార్ బ్రతిమలాడుతున్నట్టుగా. భార్య చెప్పిన మాట వింటూనే నివ్వెరపోయాడు రామనాథం. నిజమా సావిత్రి? నిజంగా వాడు కులంకాని అమ్మాయిని చేసుకుంటాడు అంటున్నాడా? ఈ పెళ్లి కానీ జరిగితే సాటి వారిలో మనకు గౌరవం ఏమన్నా ఉంటుందా? ఇది తెలిసాక మన వసంతం చేసుకునేందుకు ఎవరైనా ముందుకొస్తారా అన్నాడు ఆయన ఆందోళనగా. నేను చెప్పానండి, అదే మన కులం గోత్రం మంటగలిసిపోతాయని మొత్తుకున్నాను. కానీ వాడు పట్టిన పట్టు విడిచిపెట్టడం లేదు. పైగా ఆ అమ్మాయిని చేసుకుంటే లక్షలు కలిసి వస్తాయి అని అంటున్నాడు. మన కులంలో మన స్థితిని చూసి మనకు అన్ని లక్షలు ఎవరిస్తారు అని అంటున్నాడు. ఏమిటో పిల్లల్ని గంటాం కానీ వాళ్ళ రాతల్ని గంటామా అంది సావిత్రమ్మ వేదాంతిలా. అయితే సావిత్రి, లక్షలు కలిసి వస్తే కుల భ్రష్టత్వం వల్ల మనకి వచ్చే మచ్చ పోతుందంటావా అన్నాడు బాధగా. మాసిపోదు, కానీ కులం పేరుతో చెట్టంత ఎదిగిన కొడుకును దూరం చేసుకుంటామా? వాడు ప్లీడర్ అయి 2 చేతుల సంపాదించి మన ఇల్లు నింపుతాడు అని అనుకున్నాం.
కానీ పెంచి ఎంతో కష్టపడి ఎంత వాణ్ణి చేశాం. ఈయన గాచి నక్కల పాలు చేసినట్టు ఇప్పుడు వీడిని ఆ పిల్లకు దారపోయడమేనా? ఆలోచించండి అంది సావిత్రమ్మ. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. తప్పకుండా ఈ ఎపిసోడ్కి లైక్ ఇవ్వండి. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.